అందరికీ నమస్కారం. ఈరోజు మా బాబాయ్ వాళ్ళ ఫంక్షన్ ఉండింది పెద్దమ్మ గుడిలో దావత. ఇంకా ఇద్దరం కలిసి రెడీ అయిపోయి పొద్దున్నే స్నానాలు చేసి గుడి దర్శనం అయింది. ఇప్పుడు లోపలికి వెళ్ళి అక్కడే జరిగింది. చాలా బాగా మంచిగా అయింది. అమ్మవారి అందరికీ చల్లని దీవెనలు అందించాలని చెప్పి ఇక్కడికి వెళ్ళి ఇంకా ఏం పనులు ఉన్నాయి, ఏమేమి కార్యక్రమాలు జరుగుతున్నాయో మీకు చూపిస్తా. ఇప్పుడైతే వంటలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు, అవి కూడా చూద్దరు. కానీ ఎంతమంది జనాలు, చాలా మంది వచ్చాయి. ఆయన చికెన్ ఫ్రై రెడీ అవుతుంది, చూసారా? నేను మా బాబాయ్ ఇక్కడ మెయిన్ మొత్తం సెక్షన్ కుకింగ్. బాబాయ్ ఏం రెడీ చేస్తున్నాం ఇప్పుడు? చికెన్ సార్, చికెన్ ఫ్రై అయిపోయి వచ్చింది ఆల్మోస్ట్. కలర్ మటుకు చూసారా, అదిరింది. పన్నీర్ చికెన్, పన్నీర్ మసాలా, రెడ్ చికెన్, బగారా, ప్లేన్ రైస్, రైతా, ఇంకా సాంబార్. ఇప్పుడు రెడీగా ఏమున్నాయి? రెడీగా రెండే ఉన్నాయి సార్. ఒక అన్నం ఉన్నది, ఒక చికెన్ అయింది. అన్నం చికెన్ రెడీగా అయింది. మసాలా వచ్చినాయి, మసాలాలు వచ్చారు. మొత్తం మా బావి వాళ్ళు చుట్టాలు ఫ్రెండ్స్ ఉంటారు. పెద్ద మనుషులంతా కలిసి రోజు ఏంటి ఎలా వచ్చారు? పెద్దమ్మ గుడిలో రాంబాబు గారు అని మా తమ్ముడు గారు దావత్ చేస్తున్నాడు, దాని గురించి వచ్చాము. చాలా బాగా చేస్తున్నాడు. ఏంటి మా తమ్ముడు రాంబాబు గారు పెద్దమ్మ గుడిలో యాడ్ చేసుకుని దావత్ పిలిచాడు. అందరూ వచ్చాం, దోస్తులు అందరూ వచ్చాం. హ్యాపీ ఎంజాయ్ అయితే చూసారండి, దోస్తులు అందరూ చక్కగా కూర్చుని ఆయనకి రాంబాబు గారు కానీ ఎంజాయ్ చేస్తా ఇట్లా అందరు ఫ్రెండ్స్. ఇంకా రాంబాబు గారు ఈయనే దావత్ అండి. ఈయన గురించి ఆయన మాటలో ఉందాం మనం. ప్రజెంట్ ఇక్కడ ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత చక్కగా వచ్చే టైంకి. హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఇంకా మా బాబాయ్ అడగబెట్టి చూసారా, మా మాదిరి లేదు. ఇంకా అమ్మవారిని ఇంకేం మన పెద్దమ్మ తల్లి జూబ్లీస్ పెద్దమ్మ తల్లి అమ్మవారికి నైవేద్యం కోసం మా బాబాయ్ ప్లేట్ తీసుకుని ఇంకా అమ్మవారికి ఐటమ్స్ అన్నీ రెడీ అయిపోయినాయి కదండి. ఏ ఐటమ్స్ ఏమున్నాయని అన్నీ ఒక్కొక్కటి ప్లేట్లో పెట్టడానికి రెడీగా పెట్టుకున్నాడండి. ఎందుకంటే అమ్మవారికి పెట్టాక మనం తింటే ఆ ప్రసాదం ఎంతో అమృతంలా ఉంటుంది, అది అందరికీ తెలిసిందే. అమ్మలు మించిన దైవం లేదంటారు కదా. అమ్మల కన్నా అమ్మ మన దుర్గమ్మ జూబ్లీస్ తల్లి పెద్దమ్మ తల్లి, ఆవిడ దీని ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మా బాబు ఎంత ఆనందంగా సంతోషంగా ఆ నైవేద్యం పెట్టడానికి ఐటమ్స్ ఎక్కడ ఏమున్నాయన్నీ తీసి మళ్ళీ స్పెషల్గా ఆర్డర్ ఇచ్చిన ఐటమ్స్ కూడా తెచ్చి మొత్తం అమ్మవారికి ప్లేట్లో పెట్టుకుని అమ్మవారిని మనస్ఫూర్తిగా మొక్కుని ఇంకా ఏమున్నాయన్నీ చూసి ఆ అమ్మవారికి మనస్ఫూర్తిగా మొక్కిని అలాగే అమ్మవారికి ప్రసాదం ఇచ్చాడండి. అలాగే మీ ఆశీర్వాదం అందరికి కావాలి. మా బాబు ఎంతో ఆనందంగా చేసిన ఈ ఫంక్షన్కి మీరు అందరూ ఇంకా ఆశీర్వాదం ఇచ్చి కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. బావి వాళ్ళ ఫంక్షన్ అదరగొట్టేసి ఏమేమి పెడుతున్నాం?
బగారా రైస్, చికెన్ ఫ్రై, చికెన్ ఫ్రై, బగారా రైస్, గ్రీన్ మటన్, పన్నీర్ మసాలా, ఏంటి బాబాయ్? వైట్ రైస్, నాన్ రోటీ, పాన్ రోటీ, సాంబార్, కర్డ్ రైస్. మంచి రోటీ పెట్టే బాబాయ్, అసలు అదిరిపోతుంది. మటన్ ఫ్రై కర్రీ అదిరిపోతుంది. అదే అదే అండి గారు పన్నీర్ వెజ్ నేను చరణ్ పన్నీర్ తీసుకో అయిపోతుందా? చెండు అని అడుగు, చెండు కూడా తెలుసు. ఇంకో బకెట్ కావాలి, పన్నీర్ కావాలి. పన్నీర్ ఏమంటారండి? అదే అయిపోయింది. ఇందులో రండి. చికెన్ కావాలా? టెస్ట్ క్వశ్చన్ లేట్గా ఏమేమి పెట్టారు? లేట్గా వచ్చినా లేటెస్ట్గా తింటున్నా. మటన్, చికెన్ ముక్కలు ఉన్నాయి, వైట్ రైస్ ఉంది. ఓకే. టోపీ అడ్డొస్తుంది. ఏంటని ఎలా ఉంది పరిస్థితి? చాలా బాగుందండి, చాలా అద్భుతంగా ఉంది. ఎందుకు అంటే ఈ అమ్మవారు కదా, మన పెద్దమ్మ తల్లి కదా, పెద్దమ్మ తల్లి దగ్గర వంట ఎట్లా వండినా టేస్ట్ అసలు చాలా అద్భుతం అండి, అమోఘం అండి. ఇది అసలు జంపర్ మే బంపర్. మొత్తానికి పోతే అన్ని రకాలు వేసుకున్నారు. ఏం వేసుకున్నారు మీరు? మటను, చికెను, బ్రెడ్, చాలా అద్భుతంగా టేస్ట్ మామూలుగా లేదండి, అసలు వేరే లెవెల్, అల్టిమేట్. పెద్దమ్మ తల్లి మహిమ కదా. రాంబాబా బాబు, బాబురావు, రాంబాబు పంచలం. మా వీరుబాయి, పెద్దమ్మ తల్లి వీరుబాయి, జై వీరుబాయి. బాబురావు పంచం అల్టిమేట్, జంపర్ మే బంపర్. వంటలు ఉన్నాయి. పెద్దమ్మ తల్లి చూపిస్తుంది. చాలా మంది ఉన్నారు దీనికి. ఒకళ్ళని పేరు చెప్తాను సరిపోదు, కానీ ఈ గుడికి నిర్మాణ కార్యకర్త కానీ పెద్ద మనిషి కానీ గుడి స్థాపించింది కానీ ఈ జనార్దన్ రెడ్డి గారు. నేను అయితే 50 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. నేను చిన్న పిల్లోడిని, 5వ సంవత్సరం వయసు నుంచి ఇక్కడ వస్తూ ఉన్నాను, వెళ్తా ఉన్నాను. 50 సంవత్సరాలు నాకు, 57 సంవత్సరాలు నాకు, 50 సంవత్సరాల నుంచి నాకు గుడి తెలిసి. ఆ గుడి అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా అయింది అన్నది మాకు తెలుసు. డెవలప్మెంట్ చేసి ఉంటుంది అంటారు కదా, అది అమృతల అంటే ఇక్కడ ఏది వండుకొని ఎంత గరీబోడైనా కూడా మామూలు చిన్న ఫంక్షన్ చేసుకున్నా, ఏ రకంగా చేసుకున్నా కూడా అదొక అమ్మవారు, అదేమంటారు, అమ్మవారు ఆశీర్వాదము, ఆశీస్సులు. ఆ రకంగా ఎట్లా చేసుకున్నా కూడా అది టేస్ట్ ఉంటుంది. ఇక్కడ టేస్ట్గా ఉంటుంది. కానీ ఇక్కడ శుక్రవారం, మంగళవారం ఫేమసా? ఎందుకని ఆ రోజులు పెట్టారు? సో సండే, శుక్రవారము, మంగళవారం అంటే అది అమ్మవారికి సంబంధించి రకంగా ఆ అమ్మవారికి నడిచే రోజులు అవి. మంగళవారం కానీ, శుక్రవారం కానీ, సండే కానీ. అంటే సండే అంటే ఆదివారం సరే. కాబట్టి ఎండాకాలం కాబట్టి అన్ని తగ్గించి చేసి మంచిగా ఉంది. భోజనం కూడా మంచిగా ఉంది. మొత్తానికి పోతే అదిరిపోయినాయి వంటలన్నీ. అంటే అనుకూలంగా ఈ ఎండ తర్వాత ఎండ బట్టి మసాలాలు కూడా తగ్గించి మంచిగా చేసాను. అందరికి మంచిగా కడుపు తిన్నాను.
బాబా ఇక్కడ ఫంక్షన్ చేస్తావు కదా, అన్ని కోరికలు నెరవేరిపోతాయి మొక్కులు కంపల్సరీ 100% అంటే పెద్దమ్మ తల్లి దీవెన అందరికి ఉంటది. నువ్వే కాదు చాలా మంది వచ్చి మాకు చాలా మంది ఆల్రెడీ తీసి చూపించా, ఇంతమంది ఫంక్షన్ చేసుకుంటారని కారణం ఆ తల్లి ఆశీర్వాదం. ఇక్కడ బాబాయ్ కూడా ఆశీర్వాదం మీరు అందరూ ఇవ్వాలి, అందరూ ఇవ్వాలి. ఇక్కడ ఎంతో మంది వచ్చాము, అందరూ తిన్నాం, ఆహ్వానిస్తాం. బాబాయ్కి ఎప్పుడు ధైర్యం సాహసాలతో ఉండాలి బాబాయ్ ఎప్పుడు, ఎందుకంటే బాబాయ్ ఈ రోజు అమ్మవారు ఆశీర్వాదం. బాబాయ్ ఏంటంటే ఇది అందరికి పెట్టాలని ఒక దావతగా ఇచ్చాడంటే, అంటే ఎంత తల్లి ఆ నమ్మకం ఉంటే ఇస్తారు చెప్పండి. అందరికి పెద్దమ్మ తల్లి దీవెనలు అందరికి అందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎన్నో ఫంక్షన్లు చేసుకొని మమ్మల్ని అందరూ ఇప్పుడు పిలిపించినాకే ఎల్లకాలం ఇదే రకంగా పిలిపించుకొని మాకు భోజనం కూడా మంచిగా స్వీకరించి సరే, పెద్దమ్మ తల్లి చరిత్ర తెలుసు అందరికి. ఆ చరిత్ర ఏంటో యూట్యూబ్ లో మీరు చూస్తారు. ఈ పెద్ద బాబాయ్ చిన్న బాబాయ్ అందరూ మీకు చెప్పింది వింటారు కాబట్టి చూస్తారు. కానీ ఈ రోజు ఇంత అద్భుతంగా ఫంక్షన్ చేసిన మా బాబాయ్కి ఆశీర్వాదం మీ అందరూ తోడుండాలని కోరుకుంటూ, ఇలాంటి ఫంక్షన్లు ఎన్నో చేయాలి. మా బాబాయ్ ఎన్నో ఫంక్షన్లు చేయాలి, ఎంతో ఆశీర్వాదం పొందాలి. ఎందుకంటే నవ్వుతూ ఆనందంగా మనం ఈ రోజు ఎపిసోడ్ క్లోజ్ చేద్దాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ చెప్పండి, బాయ్. ఆ రోజు